చాలా వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు సార్ హీరోయిన్స్? జమున గారు కానీ లేకపోతే మిగతా హీరోయిన్స్ ఉన్నారు కదా ఆ టైంలో ఉన్న హీరోయిన్స్? అప్పట్లో సావిత్రి గారు. సావిత్రి గారితో వర్కింగ్ ఉంది సార్ మీకు? అవునా? అది కూడా సావిత్రి గారు అంటే మా ఇంటి దగ్గరే, అన్నీ మా 2-3 ఇళ్ళు దగ్గరే. సావిత్రి గారు ఓకే ఓకే. ఇంటికి వెళ్ళేవాడిని. నాకు సినిమాలో యాక్ట్ చేసిన పరిచయం ఉంది. అసలు లక్ష్మణ్ రేఖలో జడ్జి క్యారెక్టర్ ఏమని అడిగాను ఆవిడ్ని. సావిత్రి గారిని అంటే జయసుధకి తీర్పు ఇస్తుంది, పనిష్మెంట్. అది లేడీ ఇస్తే బాగుంటుందని ఆవిడ అడిగా. అంటే రిలీజ్కి దగ్గర పెట్టుకుని వచ్చింది షెడ్యూల్. ఆవిడకి పాపం కాల్ షీట్ అడ్జస్ట్ చేయలేకపోయింది. ఒక్క కాల్ షీట్ చాలండి అంటే చేయలేకపోయింది. సారీ అండి. అంచేత చేయడం కుదరలేదు, కానీ లేకపోతే ఆవిడ కూడా లక్ష్మణ రేఖలో ఉండేది అనమాట. ఓకే. ఇలాగా దాంట్లో ఇప్పుడు జడ్జిగా ఈయన రిజైన్ చేసేస్తాడు, కూతురు తరఫున వాదించడానికి గుమ్మడిగా రిజైన్ చేస్తాడు. చేసినప్పుడు అక్కడ ఒక లాయర్గా ఉండవలసి వస్తే మన సత్యనారాయణ, నేను వేస్తాను బ్రదర్ గెస్ట్గా, ఆయన అంతటా వాలంటరీ కైకాల వచ్చినాయి కదా. ఓకే, బాగుండేవాళ్ళ సార్ మీతో కైకాల గారు? అంటే సిపాయి కూతురు తప్పి చిన్నప్పటి నుంచి, అంటే సిపాయి సినిమా ఇండస్ట్రీలోకి ఎక్కువ పాపులర్ కానప్పటి నుంచి జానంపేటలో మేము ఇద్దరు పక్క ఇళ్ళలో ఉండేవాళ్ళం. అందరూ జూనియర్స్ అండి ఆల్మోస్ట్ నా దగ్గర. అంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళే తప్ప రావణ్ బాబు, కృష్ణ, రామ్మోహన్ వీళ్ళందరూ. కృష్ణ గారు కూడానా? కృష్ణ గారు అప్పుడు హీరో అవ్వలేదా? మీతో పరిచయం అన్నప్పుడు హీరో అవ్వలేదా? లేదు. ఓకే. మేము ఉండే లాడ్జిలో కాలక్షేపం ప్యాకెట్కి వచ్చేవాడు కృష్ణ గారు. హీరో ఎర్రగా బుర్రగా హీరోగా బాగుండేవాడు, మనిషి బాగానే ఉండు, ఖాళీగా పనే ఉందని ఇక్కడికి వచ్చి ప్యాకెట్తో కూర్చునేవాడు సరదాగా. అప్పుడు అతనికంటే మనమే బెటర్ అసిస్టెంట్ డైరెక్టర్లో ఉన్నంత ఫీలింగ్ ఉండేది అనమాట. తర్వాత హీరో అయిన తర్వాత అతన్ని కొత్త డైరెక్టర్లకి కాదని అండు అని తెలిసిన తర్వాత ఎవరి బర్త్డేకి వెళ్ళి అతనికి ఏదో గిఫ్ట్ ఇచ్చి దండేసి ఫోటో తీయించుకునేవాళ్ళం. ఓకే ఓకే. హీరో అయిన తర్వాత ఓకే క్లోజ్గా ఉండేవాడు. కృష్ణ అనేవాళ్ళం. ఎందుకు విజయ్ నిర్మల్ని విమ్మి అని పిలిచేవాళ్ళం. అవునా? చిన్న వేషాలు వేసేది కదా. అవును. హీరోయిన్ కాలేదు. తర్వాత 50 సినిమాలు డైరెక్ట్ చేసిందండి. ఈయన హెల్ప్, కృష్ణ గారి హెల్ప్. అలా పైకి వచ్చారు వీళ్ళందరూ కూడా. తర్వాత మీరు డైరెక్టర్ అయిన తర్వాత కలవలేదు కృష్ణ గారిని? కరెక్ట్గా కలిసేవాళ్ళం. ఏదో పిక్చర్కి నాకు పని చేయాలని కూడా ఏదో అడిగాడు ఒకసారి. ఏదో కొత్తలో ఇక్కడే పద్మాలయాలు పిసి రెడ్డి గారు ఉండేవారు, ఆయన చేస్తున్నాడు కదా. ఓకే ఓకే. ఇలాగా కాంటాక్ట్స్ అందరితోనూ ఉండే, అందరూ మంచి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాణిశ్రీ నేను చెప్తే కానీ డైలాగ్ ఎవరు చెప్పినా రిహార్సల్ చేసేది కాదు. అవునా? మేకప్ రూమ్లో ఉండగా వెళ్ళి డైలాగ్ చెప్తే, నా దగ్గర కట్టా సుబ్బారావు తెలుసు డైరెక్టర్, ఆయన నా దగ్గర పనిచేశాడు. నేను అసోసియేట్ ఉంటే అతను అసిస్టెంట్, కమలాకర్ కావాల్సిన వారు. నేను సెట్లో బిజీగా ఉండి అతన్ని పంపించేవాడిని, వాణిశ్రీకి డైలాగ్ చెప్పరండి అని. ఆయన వెళ్తే గోపాలకృష్ణ ఇక్కడ మీరు వెళ్ళిపోండి, ఆయన రమ్మనండి. అంటే చెప్పడంలో ఆ ట్రెండు, ఆ డైలాగు, ఆ యాక్టర్గా ఆ క్యారెక్టర్ అలా చెప్పాలి అనే డైలాగ్ మనం చెప్పడంలో ఇంప్రెసివ్గా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రాంప్టింగ్ అంటే పిక్యులర్గా ఏదో వరకు దాంట్లో ఉన్న చదవడం కాదు, ఆ ఎమోషన్తో చదివి వినిపిస్తే దాన్ని పట్టుబడుతుంది. అలా మీరు 4 సార్లు చదివితే చాలండి మాకు వచ్చేస్తుంది డైలాగ్ అని ప్రిఫర్ చేసేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట. వాణిశ్రీ అంటే పెద్ద యాక్టర్లు, వాళ్ళ మదర్ అందరూ కూడా. వాణిశ్రీ గారు అంటే పెద్ద హీరోయిన్ అయిపోయి పెద్ద వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు పక్కన. ఓకే ఓకే. వచ్చి కూర్చునేది అక్కడంతా బయటకు. ఓకే 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 ఓకే. అదేలేండి. ఎంఎస్ రెడ్డి గారి పిక్చర్లో చిన్న క్లాష్ వచ్చింది కూడా. క్లాష్ అంటే యాక్చువల్గా ఏం లేదు, రాత్రి షూటింగ్ అండి. పగలంతా షూటింగ్ చేసి రాత్రి చేయాలంటే అందరికీ బద్ధకమే. చేస్తుంటే డైలాగ్ చెప్పమని చెప్తే కొంచెం చిరాకు పడింది వాణిశ్రీ నా మీద. చిరాకు పడ్డారా? నేను అసోసియేట్ డైరెక్టర్. ఏంటండి
అంటే టైం దాటిపోయిన తర్వాత ఏదో చేయాల్సి వచ్చి కొంచెం ఫీలింగ్, లేకపోతే మామూలుగా ఉండేవాళ్ళం. అలాంటిది ఏంటంటే మీరు చెప్పండి చూద్దాం అనేది నన్ను ఏదో అంది, కొంచెం కొంచెం ఇరిటేట్ అయ్యి అంది. అది నేను పెద్ద పట్టించుకోలేదు. ఇది ఎంఎస్ రెడ్డి గారు విన్నారు. ఏంటి ఏంటి ఇలా అంటావు మా అసోసియేట్ డైరెక్టర్ని, ఆయన డైలాగ్ చెప్పమని చెబుతున్నాడు నీకు, ఆయన చెప్పినట్టు నువ్వు చెప్పాలి, నా మనిషి మా సినిమా కోసం ఉన్నాడు ఆయన అని చెప్పి అది వెళ్ళిపోయింది. ఆ వేళ షూటింగ్ అయిపోయింది, చేసేసాం, అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కేకలేసాడు ఆయన, ఎవరిని? ఎంఎస్ రెడ్డి గారు ఆవిడని, ఇలాగేనా నువ్వు బిహేవ్ చేయడం, ఆయన ఇలా అంటావా, నువ్వు చేయండి అంటే ఆయన చేస్తే నువ్వెందుకు అని కేకలేసాడు ఆయన. ఆయన కొంచెం హార్ష్గా ఉంటుంది, దాన్ని మాట్లాడు సాధారణంగా అది మాట్లాడు. అంటే పర్టికులర్గా ఎంఎస్ రెడ్డి గారికి కూడా చాలా అభిమానం. సార్ మీరు రాత్రి గారి దగ్గర రాత్రి అంతా డైలాగ్స్ రాయిస్తారు, తర్వాత మీరు వచ్చి అన్ని కరెక్షన్స్ చేస్తారు, సరే చేసుకోండి, నా స్క్రిప్ట్ మీది, అది పట్టుకొచ్చి సాయం పొద్దున్న 7 గంటలకి షూటింగ్ దగ్గర నాకు ఇస్తే ఆర్టిస్ట్కి ఎలా చెప్పాలి, నేను ఎలా ఫేస్ చేసుకోవాలి, నేను ప్రిపేర్ అవ్వాలి, ఆ డైలాగ్ నేను చదువుకోవాలి, అది నేను వాళ్ళకి చెప్పాలి కదా. నాకు మీరు ముందుగా డైలాగ్ ఇస్తే కానీ నా దగ్గర చెప్పలేనండి వాళ్ళకి అని అంటే పాపం మొన్నాడే ఎర్లీగా పంపించి వస్తూ ఉండేవాడు. తర్వాత మీరు 2 పూట్ల ఆఫీస్కి రమ్మంటే రానండి, మీరు కారు పంపిస్తే వస్తాను 2 పూట్ల, లేకపోతే నేను రావాలంటే పొద్దున్న వచ్చి వెళ్ళిపోతాను, ఇలా కండిషన్ పెడుతుంటే అన్నిటికీ ఒప్పుకునేవాడు పాపం. అంటే సిన్సియర్గా ఒక అండర్స్టాండింగ్లో నేనంటే చేసేవాడు. అలా ఆ రోజున వాణిశ్రీని నాకు కేకలేసినట్టున్నాడు రాత్రి, నాకు తెలియదు ఆ విషయం. మొన్నటి పొద్దున్న మేకప్ రూమ్లో ఏడుస్తూ కూర్చుంది వాణిశ్రీ గారు. ఇలాగ మా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్తే గోపాలకృష్ణ గారిని పిలవండి అందుటే, ఏడుస్తుందండి మిమ్మల్ని పిలుస్తుందండి నన్ను పిలవడం. నేనేం చేసాను అనుకుని వెళ్ళా, ఏమండి మిమ్మల్ని ఏమన్నాను, నేను తిట్టేనా కొట్టేనా మిమ్మల్ని, ఇలా అన్నారు ఎంఎస్ రెడ్డి గారు, ఇలా అన్నారు నన్ను. అదేం లేదమ్మా, ఆయన సంగతి నీకు తెలుసు కదా, నువ్వు నా మీద ఇరిటేట్ అయ్యావు అనుకుని ఆయన ఏదో అన్నాడు, దాని గురించి నువ్వేం ఎంత బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఎప్పుడు ఒకటే కదా అని కన్విన్స్ చేస్తే అలాగే అలాగా ఒక చాలా అండర్స్టాండింగ్తో వర్క్ చేసేవాడిని. ఎక్కడ ఫీలింగ్స్ ఒకళ్ళకొకళ్ళు ఇల్ ఫీలింగ్స్ లేవు, అంతా సినిమా కోసం. శోభన్ బాబు వాణిశ్రీ అంటే నాకు ఇట్స్ ఎ గుడ్ పేర్ నా దృష్టిలో. అలా వాళ్ళిద్దరితో చాలా సినిమాలు చేశాను. అవును, ఇలాగా మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చుట్టబెట్టి చివరికి ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చి డాక్యుమెంటరీ ఫిలిమ్స్ లైన్లోకి వచ్చేసాను. అసలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనే ఖర్చు పెట్టుకుని ఫిలిం చేసి డాక్యుమెంటరీ ఫిలిం చేశాను. కామధేను అనే డాక్యుమెంటరీ చేస్తే ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చింది నాకు. వెరీ గుడ్.